హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కళాంజలి వ్లాగ్స్. సో ఈరోజైతే మేము అందరం కలిసి ధర్మపురికి అయితే వెళ్తున్నామండి. సో కమన్ లెట్స్ గో. ఇక మేము అందరం కలిసి బస్ స్టాప్లో అయితే బస్ కోసం అని వెయిట్ చేస్తున్నాము. బట్ చాలాసేపు వెయిట్ చేశాక బస్సెస్ అయితే అస్సలు అవైలబుల్లో లేవని చెప్పేసి ఇంకా మిగతా ప్రైవేట్ వెహికల్లో అయితే వెళ్ళాము మేము. సో ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ ధర్మపురి. సో ధర్మపురికి అయితే వెళ్ళిపోయాము. మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాము వాటర్లో చాలా ఆడుకోవాలి అనుకొని. బట్ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. సో అక్కడ ఎక్కువసేపు మేము ఆడుకోలేకపోయాము. జస్ట్ వెళ్ళి అలా మునిగేసేసి వాటర్లో నుండి బయటకైతే వచ్చేసాము. మీరు చూస్తున్నారు వాటర్ ఫ్లో అయితే ఎలా ఉందో, ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి అసలు. బట్ నిజంగా ఫ్రెండ్స్ వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఆ వాటర్లో అసలు చుక్కలు కనిపించాయి లిటరల్లీ. బట్ మొత్తానికైతే అలా స్నానం కంప్లీట్ చేసేసుకొని పక్కకే డ్రెస్సింగ్ రూమ్స్ ఉండే అలా రెడీ అయిపోయాము. సో ఇంకా మా మమ్మీ అయితే గోదావరి నది తీరాన అక్కడ కొన్ని శివపార్వతుల విగ్రహాలు ఉండే వాటికి పూజ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. నీట్గా వాటికి అన్నింటికి బొట్లు పెడుతూ. అండ్ మేము వెళ్ళినప్పుడు ఇంకా కార్తీక మాసం అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మేమందరం కలిసి గోదావరి నది ఒడ్డున అయితే దీపాలు వదిలేసాము. ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందో ఆ ఫీల్ అయితే చాలా బాగుండే మా అందరికైతే. అండ్ వాటర్లో అలా ఫ్లో అవుతూ ఉంటైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో ఇంకా మా మమ్మీ ఉండి గోదావరి తల్లికి కొబ్బరికాయ కొట్టేసామని చెప్పిస్తే నీట్గా కొబ్బరికాయ కొట్టేసేసి పూజ అయితే చేసేసుకున్నాము. సో ఇంకా గోదావరిలో స్నానాలు కంప్లీట్ చేసేసుకొని రెడీ అయ్యేసి దీపాలు వదిలేసి గోదావరి తల్లి ఉంటుంది అన్నమాట పైన. సో అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, మెయిన్ టెంపుల్. సో ఇప్పుడు మనం లోపల నుంచి వెయిట్ దర్శనం వెళ్ళిపోతున్నాము. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత వీడియో రికార్డ్ చేశాను. ఎందుకంటే లోపల కెమెరాస్ నాట్ అలౌడ్. వీలైనంత వరకు అయితే చేయగలిగాను. సో ధర్మపురిలో మెయిన్ స్పెషల్ ఏంటి అని అంటే యమధర్మరాజు టెంపుల్ ఉంటుంది. జస్ట్ మనం ఎంట్రీలో వెళ్ళగానే అక్కడ యమధర్మరాజు టెంపుల్ ఉంటుంది. అండ్ అక్కడ గండదీపం కూడా ఉంటుంది. చాలామంది అక్కడ గండదీపంలో ఆయిల్ పోస్తూ ఉంటారు. స్పెషల్ 5 రూపీస్ ఏమో టికెట్ ఉంది. ఆ టికెట్ తీసుకొని మేము వెళ్ళాము. అండ్ ఇది మన లోపల మెయిన్ టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లోపల ఉంటుంది. ఇది మెయిన్ ద్వారము. మ్యాక్సిమం కొంచెమే వీలయ్యింది తీయడం, ఎందుకనంటే మొత్తం కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఉండే. అండ్ అది అద్దాల మండపము స్వామివారిది. అండ్ మనం బయటికి రాగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. కుబేర స్వామి వారు, వినాయకుడు, అండ్ ఇక్కడ వచ్చేసి ఇంద్రుడు. అలా మొత్తానికైతే టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని వత్తులైతే కాల్చాము అక్కడ తులసి చెట్టు దగ్గర, నేను మా మమ్మీ కలిసి. సో సక్సెస్ఫుల్లీ కల్వత్తులు కాలవడం అయితే అయిపోయింది.
అండ్ ఇది కళ్యాణ వేదిక. సో అందరిదైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. అలా కాసేపు కూర్చొని ఫన్ చేసేసాము. అండ్ ఈ టెంపుల్ బయటికి వచ్చాక కొన్ని షాపింగ్ ఏరియాస్ ఉండే, బ్యాంగిల్స్ తీసుకునే వాళ్ళం బ్యాంగిల్స్ అని కొన్ని ఐటమ్స్ కొనుక్కునే వాళ్ళం అయితే కొనుక్కున్నాము. సో ఇలా మా ధర్మపురి ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము కార్తీక మాసంలో. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా మీ అందరికీ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళాంజలి వ్లాగ్స్.